రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పీవైఎల్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల పేరిట, మెడిసిన్ల పేరిట లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో రద్దీకి అనుగుణంగా ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు. వీటి మీద ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి, చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ హాస్పిటల్లో చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్లో పేదలందరికీ మందులను అందించాలి. ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులను ఉచితంగా చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల మందులు అందించాలి. ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులను చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల మందుల్ని సరఫరా చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ పేరు మీద ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలి. అన్ని రకాల టెస్టులు ప్రభుత్వ హాస్పిటల్లో చేయాలి. పోరాడదాం. కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడదాం. కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడదాం. ప్రజా పోరాటాలు ఫీజులలో అనవసర ఆపరేషన్లు నియంత్రించాలి. మందుల పేరు మీద, టెస్ట్ల పేరు మీద దోపిడీని అరికట్టాలి. టెస్ట్ల పేరు మీద ఫీజుల దోపిడీని అరికట్టాలి. మందుల పేరు మీద ఫీజుల దోపిడీని అరికట్టాలి. చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని పీవైఎల్ పీఓడబ్ల్యూ 2 నెలలుగా సర్వేలు చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము, సూపరింటెండెంట్ని కూడా కలిసాము. అయినా కానీ ఎటువంటి మార్పు లేదు. అందులో బాగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంహెచ్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేశాం. ఈరోజు హైదరాబాద్ డిఎంహెచ్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేస్తాను. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకి ఒక సూచన చేయదలుచుకున్నాం. ఎకనైనా ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ మీద ఫీజుల నియంత్రణ దాని మీద ఒక చట్టమన్నా తీసుకొని రండి, నియంత్రణ చేయండి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మందుల బిల్లులు, టెస్టుల పేరు మీద అనవసరమైన ఆపరేషన్లతో ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని ఈనాడు హాస్పిటల్ వ్యవహరిస్తా ఉన్నాయి. దీని మీద ఎటువంటి ప్రభుత్వ నిఘా అనేది లేకపోవడంతో, అట్లానే డయాగ్నోసిస్ సెంటర్లలో కూడా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క టెస్ట్కి 5,000 నుంచి 15,000 వరకు తీసుకుంటున్నారు. 200, 500 కూడా డబల్ ఛార్జీలతో తీసుకున్నారు. వీటి మీద కూడా ఎటువంటి నిఘా లేదు, నియంత్రణ అనేది కూడా లేదు. అట్లానే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మొత్తం సమస్యలకి నిలయాలుగా మారాయి. వాటి మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కోరుతాను. ఏదైనా టెస్టులు, మందులు రాస్తే మందులు సగానికి సగం ఇస్తున్నారు, సగం ఖాళీ ఉంటుంది. టెస్టులు కూడా మొత్తం పూర్తిగా కూడా టెస్టులు చేయట్లేదు, కొన్ని వరకే చేస్తున్నారు. సో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. డయాగ్నోసిస్ సెంటర్ల మీద ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేసి వాటి నిఘా చేసి ప్రభుత్వ నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తామని. నా పేరు వరలక్ష్మి, హైదరాబాద్ సిటీ సెక్రటరీ. మేము దాదాపు 2 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఫీజుల దోపిడీ సమస్యలతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. సర్వేలు నిర్వహించాం. దాదాపుగా అసలు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, మహిళలు ఆరోగ్యపరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. బస్తీ ప్రజలు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు.
ప్రభుత్వాలు అందించాల్సిన వైద్యము పూర్తి స్థాయిలో ఉచిత వైద్యము అందించాల్సిన వైద్యము ఇప్పటికీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అందట్లేదనేది మా ఆవేదన. ఇది సరైనది కాదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం చేస్తున్నామని చెప్పి మాట్లాడే పాలకులు ప్రభుత్వాలు వైద్యం మీద ఎందుకు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి వైద్యం అందించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. అట్లాగే మహిళలకు సంబంధించిన సమస్యలలో ఆరోగ్య సమస్యలలో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులలో గైనకాలజిస్టులు కానీ లేడీ డాక్టర్స్ని కానీ నియమించడంలో అక్కడ నుండి సిబ్బందిని కానీ నియమించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మేము అనుకుంటాం. మా సర్వేలో తేలింది. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని, సిబ్బందిని కూడా నియమించాలని ఈ డిమాండ్లతో మేము దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోతే ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.